నమస్తే అండి. మీరు ఈ సంక్రాంతి శుభాకాంక్షలుగా మా కుటుంబ తరపున నేను తెలుపుతున్నాను. అలాగే ప్రతి ఒక్క సంక్రాంతి కూడా ఇలా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా మీరు ఉంటారు. అదేవిధంగా దేవతలను కూడా, దేవుణ్ణి కూడా కొంచెం మనం ఆరాధించండి. ఎలాగంటే శుభ్రం చేసుకోండి. పటాలు కానీ విగ్రహాలు కానీ శుభ్రం చేసి గుగ్గిలం ధూపము చక్కగా వేసి వాళ్ళకి టెంకాయ నైవేద్యాలతో అలంకరణ చేసుకోండి. చక్కగా ఇవాళ మీరు ఎంత ఇదిగైతే చేసుకున్నారో రేపు అది మీ భవిష్యత్తుకి ముందు ముందు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఏంటంటే భవిష్యత్తు అంటే ఏదో అనుకోని రీతిలో మీ కర్మకాలి ఒకప్పుడు మనం నాశనం అయిపోయాము అని బాధపడుతూ ఉంటారు చాలామంది. అలాగే ఇప్పుడు అనుకోని రీతిలో తెల్లారేపటికి మనకి ఎవరైనా సాయం చేసేవాళ్ళు కొంచెం రూపాయి ఇవ్వచ్చు, లేదు ఇదిగో ఇక్కడ ఇల్లు కట్టి పెడతాం ఉండండి అనొచ్చు, చెప్పలేము. అది ఒక భగవంతుడి విధిరాత ఉంటుందన్నమాట. అంటే జాలి. భగవంతుడు ఎక్కడో ఉండడో, ఒక మంచి చేసేవాడే మన భగవంతుడు. అర్థమైందా? ఒక మంచి చేసేవాడే మన భగవంతుడు. మన కీడు చేసేవాడు వాడు ఒక సన్నాసే. అంటే ఏంటంటే మనం పైకి వస్తే వాడు వారసలేని రకం అన్నమాట. అలాంటి రోజులు దయచేసి గ్రామాల్లో ఏమండి ప్రతి ఒక్కరు చూద్దానండి, ప్రతి గ్రామాల్లో కూడా గుడులకు వెళ్తున్నా, నేను చూస్తున్నాను. బూజు అక్కడే ఉంటుంది, ఒక శుద్ధి లేదు, ఒక ముగ్గారా లేదు. అది తప్పండి. మనము ఎలాగైతే ఇంట్లో చేసుకుంటున్నామో అదేవిధంగా దేవాలయాలు కూడా ఊరిపోయి చెప్పలే కానీ ఒక్కొక్క దేవాలయంలో అయితే ఆకులు రాలిపోయి అలాగే అంటే ఏంటి శిథిలం అయిపోయిన టైపులో ఉంటుంది. ఆ గ్రామం అలాగే నశింపు. అంటే ఇప్పుడు 4 గదులు ఉన్నాయండి, మనకి 6 గదులు ఉన్నాయి. ఏ గదిలో అయితే లైట్ వేసామో ఆ గదిలో కొంచెం వెలుతురు వస్తుంది, అక్కడ కొంచెం కూర్చోగలుగుతాం. అంతేగాని చీకటి ఇంట్లో మనం కూర్చోలేము. అంటే ఆ గదిలో ఆ చీకటి ఉంది, మనకు అనవసరం. అంటే ఏంటంటే ఆ గ్రామము ఎప్పుడైతే దీపదివ్యాలతో చర్చి అవ్వచ్చు, దర్గా అవ్వచ్చు, ఏదైనా గంగానమ్మ గుడి అవ్వచ్చు, లేదా వెంకటేశ్వర గుడి, ఏ గుడైనా సరే మీరు ప్రత్యక్షంగా మీ ఒంటి శుద్ధి, నోటి శుద్ధి ఎలా చేసుకుంటారో, మీ కుటుంబం ఎలా బాగుండాలని కోరుకుంటారో అదే విధంగా నేను చెప్పే విధంగా మీరు చక్కగా ఆ గుళ్ళు కూడా శుభ్రం చేయండి. 1 గంట లేదా 1 అరగంట, ఎవరు రారనుకోండి, మీరు ఒక్కలేం చేయండి. అదే పరబ్రహ్మ స్వరూపం మనకి. అంటే మళ్ళీ మనకి కుటుంబాలకి ఐశ్వర్యాలు, అంతస్తులు పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి భగవంతుని నమ్మాక ఐశ్వర్యాలు పెరిగినాయో వెనక్కి తిరిగి చూసుకోవాలి, అమ్మో జాగ్రత్తగా ఉన్నామా లేదా అని. కానీ ఒక్కొక్కళ్ళు 4 రూపాయలు రాగానే పదే చెప్పకూడదులేండి. ఒకళ్ళు ఇలా ఇంత మొక్క కాడి నుంచి ఇంత మొక్క వరకు పెంచేశాను నేను వాళ్ళ కుటుంబాన్ని, హ్యాపీ కాదని చెప్పమానండి. వెళ్దారండి, నా ఛార్జీలు పెట్టుకొని నన్ను తీసుకెళ్ళండి, ఆ ఊరి పేరు కూడా చెప్పను, రండి ఇక్కడికి రండి. ఎందుకు తెలుసా? వాళ్ళ కుటుంబం కూడా చెప్పా, అమ్మాయి అబ్బాయి, వాళ్ళకి తెలుగులో చెబుతున్నా, అమ్మాయి అబ్బాయి. అసలు ఉండే అడ్రస్ చెప్పను, ఏం చెప్పను, ఇక్కడికి రండి తీసుకెళ్తా, ఛార్జీలు మొత్తం మీయే, అలాగైతే రండి వెళ్దాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా అతను తులసి చెట్టుకి పూజ ఎందుకు చేస్తారు, చెట్లు కడ్డీలు గిట్టుని అడిగాడండి. ఒకప్పుడు చేశారు, వాళ్ళ భార్యామణి గారు చేశారు, అందరూ చేశారు. ఇవాళ అదే అంటారు అహంకారం. అంటే 4 రూపాయలు ఒక ఇల్లు కట్టుకోగానే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది, స్వామి ఒక ఆమె ఉందండి, ఊరి పేరు చెప్పను, దగ్గర ఊర్లే, అంటే ఇది ఎరబాలెం, ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది, ఆ ఊరి పేరు చెప్పను. వచ్చింది, పూజ మీద కూర్చుంది, ఇలా జరుగుతుందమ్మని చెప్పాను, ఓకే అంది, అన్నిటికీ ఓకే చెప్పేసింది. రేపు పొద్దున గులాబీ పువ్వు దండదేస్తానందండి, నాకు పటానికి గులాబీ పువ్వు దండ చేస్తానంది. వేసింది లేదు, పోడలేదండి, చెప్పకూడదు. పెద్ద కొడుకు పెద్ద కూరగాయ మార్కెట్ వెళ్ళి ఆ మార్కెట్ కూడా లేకుండా పోయింది ఇవాళ. చూసారా? విషమయం. ఎప్పుడు కూడా నోరు జారకూడదు. భగవంతుడు అనేవాడు ఎలా ఉంటాడో రండి నేను చెప్తారండి.
ఇక్కడికి రండి, ఛార్జీ పెట్టుకొని రండి. భగవంతుని బిత్తర పోవాలి, మైండ్ బ్లాక్ అయిపోవాలి. అంటే తెలుసా, బ్లాక్ అంటే ఖరాబ్, అది ఇంగ్లీష్ బ్లాక్ అంటారు. ఖరాబ్ ఖరాబ్ అంటే తెలుసా, అమ్మో మనమేనా ఏంది అని చెబుతున్నాడా అనుకోవాలి. అలాగే నేను నాకు ఆస్తులు ఉన్నాయి అని చెప్పను, లేవని చెప్పను. మనకు అనవసరం అండి. ఈ ఆస్తి మన సొంతమే ఏంటి కాదు. ఎవరి కాళ్ళది ఏమన్నా తీరు. నేను తల్లిని నమ్ముకున్నాను, నా ముందు నేను కర్తవ్యం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతి శుభాకాంక్షలుగా బాబాలు మామలతో సహా కూడా ఈ భూమి మీద ఉన్న మానవ లోకానికి అందరూ కూడా చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ అందరూ ఆనందంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా 1000 ఏళ్ళు కలకలాడాలని కోరుకుంటున్నాను పాడి పండుగతో కూడా. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. చేసినందువల్ల నాకేదో లైకులు పడతాయి, నాకేదో డబ్బులు ఇస్తాయి, నాకు అసలు ఇదే లేదు. అలాగే నేను చాలా డబ్బు సంపాదించేవాడిని. చిచ్చిచి నా కాడికి వస్తారు చాలామంది, వడ్డెక్కించిన వాళ్ళు ఏంటంటే ఒక్కళ్ళకి కూడా ఇది నాకు మిస్ అయిందని లేదు. తెలిసే వాళ్ళ డాబాలు కొనుక్కున్నారు, బళ్ళు కొనుక్కున్నారు, ప్లాట్లు కొనుక్కున్నారు, బంగారం కొనుక్కున్నారు, పెళ్ళి చేశారు. రండి చూపిస్తా. రాలేరు. ఎందుకు తెలుసా, పంగనామాలు పెట్టి గోసి పెట్టి రాజా కుర్చీలో కూర్చున్న మాటలే తింటారు. మా వాళ్ళ మాట తింటారు. ఇప్పుడు ఏంటో మా వాళ్ళు మాలాంటి మాటలు. నేను ఒకప్పుడు అన్నాను, కరోనా వచ్చిందంటే గుళ్ళే మూతపడిపోతాయి అన్నాను. అట్లాగే అయింది. ఈసారి వస్తుంది, ఇక మంచాల మీద లేచిపోవడమే, ఏముండదుక. అలాంటి ఖరాబ్ అయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి, కష్టకాలాలు వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా. నేను చెప్పేది ఏంటంటే వేదాంతం కాదు, ఒరిజినల్ సిద్ధాంతం. అర్థమైందా? నా గురువులు ఇద్దరు కూడా పండిపోయిన వాళ్ళు. ఇంకో ఈ కండలు కూడా ఏలాడిపోయినాయి తెలుసా. అలాంటి దిద్దులు పెట్టుకుంటే సీలిపోయినాయి. అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్న విద్యది. వాళ్ళ హయాములో ఇలా నేను నేర్చుకున్నాను. నా వయసు 14-15 సంవత్సరాలప్పుడు నేను నా విద్యాభ్యాసం చేసుకున్నాను. మెల్లమెల్లగా క్రమేణా అలాగా కాస్త ఆ తల్లుల దయ వల్ల, మీలాంటి వాళ్ళు అనుగ్రహం వల్ల నేను ఒక స్టేజ్కి రాబోతున్నాను. అలాగే నేను పైకి వచ్చాను అనుకోండి, ఇంకా నేను చేస్తా, మీ కుటుంబాలు బాగుపడాలి, ఇంకా చేస్తా. ఊరు పేరు గ్రామం చెబుతున్నాను. ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మాకేదో ఎవరో చేశారని అలాంటి అనుమానం ఉన్నాయి అనుకోండి, ఎమ్మంటే నాకు ఫోన్ చేయండి. నా వీడియో మీద 2 నెంబర్లు ఉంటాయి, 9515379689, 991121236645. ఇంకో నెంబర్ ఉందండి, అది నోటెడ్ కాదు. 3 నెంబర్లు చేయండి. ఎనీ టైం ఎప్పుడు చేసినా మాట్లాడి ఎక్కడికైనా తెస్తారు రమ్మంట. మన అంచులు దాటి రమ్మని వస్తా. అర్థమైందా? మీరు తీసుకెళ్ళాలి. కానీ ప్రతి ఒక్కరు జై నాకు యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు. జై తల్లి మతాయ. ఓం తల్లి మతాకి కొబ్బరి. ఓం లక్ష్మమ్మ వారికి, నాగమ్మ తల్లికి, జై నాగమ్మ తల్లికి. ఓం భాగవతే నమః. ఓం నమో నాగేంద్ర నమః. ఓం నాదండి నాగుకి జై, నాగలోక శక్తిపతులకి జై. ఓం భాగవతే నమః. ఓం నారసింహాయ నమః. ఓం పుమాతాయ నమః. ఓం లోకనేశ్వరాయ నమః. నమో నాగేంద్రాయ. ఓం నాగేంద్రాయ. ఓం ఓం లక్ష్మీ లోకండేశ్వరాయ నమః. అమ్మ పేసు బాగా క్లారిటీ ఇది. ఓం నమో ఆదిశేషాయ. ఓం భగవతే నమః. ఓం నమో భగవతే. జై నాగో. ఓం నాగమ్మ తల్లికి, నాగులకి, నాగలోక శక్తి అధిపతులకి జై. ఓం భగవాన్ కి జై. జై. ఓం భగవతే నమః. నమో నారసింహాయ నమః. జై తల్లి, జై మాత.